पिछले 30 साल से पाकिस्तान ने हमारे देश के साथ जो आतंकवादी यहाँ पर भेज करके जो हरकतें जो कर रहे हैं वो हमने बहुत बर्दाश्त किया। 1999 में भी जो कारगिल में भी जो है इन्होंने घुसपैठी करके बैठा था, फिर हमने उसका टक्कर के मुकाबला किया है, मुकाबला करके उनको सबक सिखाया। उसके बावजूद भी इन्होंने अपना सबक नहीं सीखा कि हमारा भारत के साथ ऐसा घिनौने हरकत जो करता है, फिर भी इन्होंने उस चीज़ को समझा नहीं है। अभी उरी, पुलवामा, अभी पहलगाम 3 वारदात हुआ हमारे साथ। हमने उसके जवाब दिया जब 2014 से मोदी सरकार आने के बाद जो इसकी जो है बराबर मुकाबला दिया उन्होंने, फिर भी उन्होंने उसके हरकत से अपने बाहर नहीं आया। ये मेरे हिसाब से बिल्कुल सही तरीके से इसका जो है ना जवाब दे रहे हैं भारत सरकार, और मोदी सरकार ने बिल्कुल सही कार्रवाई कर रहे हैं। ये होना चाहिए। मेरे हिसाब से ये बोल रहा हूँ मैं कि ये आतंकवादी गतिविधियाँ जो है ना पाकिस्तान जब तक अपने आप इससे बाहर नहीं आता तब तक ये जारी होना चाहिए। बिल्कुल ये होना चाहिए। जब तक आतंकवादी जड़ से नहीं निकलेगा तब तक ये लड़ाई चलना चाहिए। ये ही मेरा राय है, ये मेरा ఒపీనియన్ है। నా పేరు ముజఫరుద్దీన్. ఖచ్చితంగా మనం బదిలా తీసుకోవాలి. మనము గాజులు వేసుకొని కూర్చోలేదు. మనం వినరా, వాళ్ళంతా ఇది చేస్తే మనము గమ్మున కూర్చోడానికి వీలు లేదు. మనం ఖచ్చితంగా వాళ్ళకు మనం ఏంది అని చూపెట్టాల. వినరా, మనం ఏముంది, మన డిఫెన్స్ ఎట్లా ఉంది వాళ్ళకి చూపెట్టాలి. ప్రపంచంలో మన ఇండియా పేరు రావాలి. గట్టిగా చెప్పాలండి. ఇప్పుడు మన మీద అనవసరమైన దాడి చేసి మనకి ఇంత ఇబ్బంది పెడితే మనం గమ్మున ఉండం కదా. ఖచ్చితంగా మనం జవాబు ఇవ్వాలి. అవును కదా. అవును, ఉగ్రవాదులకు మనము చంపాలి. వాళ్ళ ప్రతి దానికి వాళ్ళ ఏంది, వాళ్ళ మొత్తం దేశానికి తీసేయాలి. ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో టెర్రరిస్ట్కి వాళ్ళకి అందరికీ చంపేయాలి నా ఉద్దేశం. చేస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది కదండి, మన ఇంటెలిజెన్స్ చెప్తుంది వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారని గవర్నమెంట్. అయితే ఆ గవర్నమెంట్ ఉండి లాభమేంది మనకు? అవునే కదా. మన మీద వస్తే మనం ఊకేది లేదు. ఖచ్చితంగా మనం జవాబు ఇవ్వాలి. నా పేరు నిల్షిక చౌదరి. నేను దీని మీద ఒపీనియన్ ఏమిస్తున్నా అంటే, ఆపరేషన్ సింధూర్ చేసింది కరెక్టే. మనం పాకిస్తాన్ మీద రివెంజ్ తీసుకోవాలని కాదు. ఒక ముగ్గురు చేసిన పనికి ఇంతమంది బలవుతున్నారు పాకిస్తాన్లో. కానీ నేను ఇండియాకే సపోర్ట్ చేస్తాను. కంపల్సరీ ఇండియాకే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పహల్గామ్లో జరిగిన అటాక్కి ఇంతమంది బలవుతున్నారు. ఇప్పటికి చాలామంది చనిపోయారు. ఒక ఆమె జై హింద్ అని చెప్పింది వాళ్ళ ఆయన చనిపోవడం వల్ల. దీని గురించి నేను ఇచ్చిన ఒపీనియన్ అయితే ఇదే. జరగాలి, కంపల్సరీ జరగాలి. అప్పుడే కరాచీ మొత్తం పాడైపోయింది కదా, మనం రివెంజ్ తీసుకున్నాం. నా పేరు శ్రీకాంత్. యాక్చువల్గా దీని మీద ఏంటంటే, మొన్న జరిగిన కాశ్మీర్లో ఉగ్రవాద అటాక్ వల్ల 26 మెంబర్స్ చనిపోయారు. మగవాళ్ళు, ఆడవాళ్ళు అనేది అన్యాయం అయిపోయారు, ఫ్యామిలీస్ అనేది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది చేయాల్సిందే పక్క. మనము పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిందే పక్క. దీన్ని నేను సపోర్ట్ చేస్తున్నాను. ఇండియన్ ఆర్మీ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాము. ఆర్మీ చాలా కష్టపడుతుంది. లేదు, పాకిస్తాన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ వాళ్ళకి మనకి ఉగ్రవాదులు సపోర్ట్ చేస్తున్నారు 100%. అది కనిపిస్తూనే ఉంది. ఇప్పటికీ చాలా క్యాంప్స్ని మనోళ్ళు ఆర్మీ వాళ్ళు ఆల్రెడీ చూస్తున్నాం. అన్ని న్యూస్లలో అన్ని అటాక్ చేశారు. ఇంకా దీన్ని మోడీ ఇంకా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే హైదరాబాద్, తిరుపతి కొన్ని రెడ్ అలర్ట్ ఉంది. దాన్ని కూడా మనం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. అంతే. ఇండియన్ ఆర్మీ కూడా సపోర్ట్ చేస్తుంది మనకి బాగా. అంతే. For more videos like this, subscribe Big TV channel.